హాయ్ అండి. ఈ వీడియోలో మనం శాలరీ యొక్క కేటగిరీస్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. వన్స్ ఓపెన్ చేశాక ఈ ఎక్స్‌పెండిచర్ డ్రాప్ డౌన్ ఉంది కదండీ! ఇది ఓపెన్ చేయాలి. వన్స్ ఓపెన్ చేశాక మీకు శాలరీ అని కనిపిస్తుంది కదా! ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకిట్లా శాలరీ అండ్ టెంప్లేట్స్ అని చెప్పి పేజ్ వస్తుందనమాట. ఇక్కడ మీకు యాడ్ టెంప్లెట్ బటన్ కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకు యాడ్ టెంప్లెట్ అని చెప్పి ఇట్లా పేజ్ వస్తుందన్నమాట. ఈ పేజ్‌లో మీకు సెలెక్ట్ కేటగిరీ అని కనిపిస్తుంది కదండీ! ఇక్కడ వ్యూ బటన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకి శాలరీ కేటగిరీస్ అని చెప్పి పేజ్‌కి నావిగేట్ అవుతుందన్నమాట. ఈ పేజ్‌లో మనం శాలరీ యొక్క కేటగిరీస్ అని క్రియేట్ చేసిన అన్నీ వస్తాయి. ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకిట్లా యాడ్ శాలరీ కేటగిరీ అని చెప్పి వస్తుందన్నమాట. ఈ పేజ్‌లో ఏంటి అంటే మనం శాలరీ యొక్క కేటగిరీస్ అనేది యాడ్ చేసుకోవాలి. లైక్ బోనస్, పీఎఫ్, మినిమమ్ శాలరీ అట్లా అన్నమాట. ఇప్పుడు నేను బోనస్ అని చెప్పి ఇస్తున్నా. ఇచ్చి డిడక్టబుల్ ఇది నో పెట్టుకున్నా నేను. పెట్టుకున్నాక ఈ యాడ్ బటన్ ఉంది కదండీ! ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే చూడండి బోనస్ అనేది మనకి యాడ్ అయిపోయిందనమాట. అట్లాగే నేను పీఎఫ్ అని చెప్పి ఇస్తున్నా ఇంకొకటి. ఇప్పుడు డిడక్టబుల్ మీద ఎస్ క్లిక్ చేస్తున్నా. యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి పీఎఫ్ అనేది యాడ్ అయిపోయిందనమాట. ఇట్లా శాలరీ కేటగిరీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీ కేటగిరీస్ అనేది ఎట్లా ఎడిట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కదా! ఇది ఎడిట్ సింబల్. దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకు ఎడిట్ శాలరీ కేటగిరీ అని చెప్పి ఇట్లా పేజ్ వస్తుందన్నమాట. ఈ పేజ్‌లో మనం శాలరీ యొక్క కేటగిరీస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు క్యాపిటల్ బి ఇచ్చాను కదండి! ఇప్పుడు స్మాల్ బి ఇస్తున్నా. వన్స్ మీరు చేయాల్సిన చేంజెస్ అన్నీ చేశాక మీకు ఇక్కడ అప్డేట్ బటన్ కనిపిస్తుంది కదండి! దీని మీద క్లిక్ చేయాలి. చూడండి శాలరీ కేటగిరీ అప్డేటెడ్ అని చెప్పి వచ్చింది. వన్స్ చెక్ చేసుకుందాం అప్డేట్ అయిందా లేదని చెప్పి. చూడండి బి. ఈ విధంగా మనం యొక్క శాలరీ కేటగిరీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు శాలరీ యొక్క కేటగిరీ ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మీకు రెడ్ డిలీట్ బాక్స్ కనిపిస్తుంది కదండి! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మీరు నిజంగా ఈ కేటగిరీని పర్మనెంట్‌గా డిలీట్ చేయాలనుకుంటున్నారని చెప్పి అడుగుద్దనమాట. సో మీరు డిలీట్ చేయాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయాలి. లేకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. నేను ప్రస్తుతానికి డిలీట్ చేయాలనుకుంటున్నా. సో ఎస్ డిలీట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి పీఎఫ్ అనేది మనకు డిలీట్ అయిపోయింది. ఈ విధంగా మనం ఒక శాలరీ యొక్క కేటగిరీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ యాడ్ చేస్తున్నా అండి పీఎఫ్ అని చెప్పి. ప్రాఫిట్ ఫండ్ ఎస్ డిడక్టబుల్. ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదండి శాలరీ యొక్క కేటగిరీస్ మనకి ఎక్కడ విజిబుల్ అవుతాయంటే మీకు చూపిస్తా. చూడండి ఇక్కడ యాడ్ టెంప్లెట్ ఉంది కదా! ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ ఉంది కదండి! ఇందులో చూపిస్తాయి అనమాట. సో ఇది యూజ్ చేసుకొని శాలరీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా శాలరీ యొక్క కేటగిరీస్ యాడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు అండ్ డిలీట్ చేయొచ్చు.